నమస్కారం. మీకోసం లైఫ్ కోచ్ కార్యక్రమానికి స్వాగతం. లాక్డౌన్ అనగానే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మన దేశానికి వచ్చిన గొప్ప అవకాశం అనుకొని దేశ ప్రజలంతా ఆనందంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ తర్వాత కరోనా కేసులు ఎక్కువ అవడంతో రెండవ దశగా లాక్డౌన్ను మరికొన్ని రోజులు ముందుకు తీసుకెళ్తుంటే మన కోసమే కదా అని ప్రజలంతా సహనం వహించారు. ఇప్పుడు మే 17వ తారీఖు వరకు లాక్డౌన్ నిబంధన అనగానే దేశ ప్రజలంతా విసిగిపోతున్నారు, అలసిపోతున్నారు. సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ లాక్డౌన్ పొడిగింపు ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలను ఏం చేయబోతుంది? ఇక వీటన్నిటికీ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దంపతులు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. హాయ్ సార్. హాయ్ మేడం, నమస్తే. చూస్తూనే ఉన్నారు, అయితే లాక్డౌన్ మూడో దశగా ఇప్పుడు మే 17 వరకు కూడా పొడిగించడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు సార్? మొదటి అంటే ఫస్ట్ టైం లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఇది మన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త, ఇది తప్పనిసరి అంశం, ఓకే 14వ తేదీ దాకా అని అనుకుని అంటే మెంటల్గా ఆ మేరకు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయ్యి దానికి మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా సిద్ధమై ఉన్నారు. ఆ మేరకు అంటే పరిమితమైన రోజులే కాబట్టి ఆ మేరకు వనరులు కూడా సఫిషియెంట్గా ఉండటంతో ఇది ప్రపంచం మొత్తం వచ్చిన కష్టం కదా, తట్టుకోగలుగుతామని అనుకున్నారు. రెండోసారి పొడిగించేటప్పటికీ అది కొంత భారంగా అనిపించడం మొదలుపెట్టింది. అతి కష్టం మీద నెట్టుకుంటూ వచ్చారు. మూడోసారి అనగానే అంటే బతుకుదెరుగు సంబంధించిన సమస్య కీలకంగా మారిపోయింది. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే పేదవాళ్ళకైతే ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది, వాళ్ళ సహాయాన్ని తీసుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ధనవంతులు అంటే ఏదో విధంగా సర్వైవ్ అయిపోతారు, వాళ్ళకి దానికి తగిన వనరులు ఉంటాయి, సఫిషియెంట్గానే ఉంటాయి, లేకపోతే వాళ్ళు వనరులు సృష్టించుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే మధ్యతరగతి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర వనరులు ఉండవు, సృష్టించుకోగలిగే సమర్థత ఉండదు, చేయి చాపగలిగే పరిస్థితి ఉండదు. ఈ మధ్యతరగతి కుటుంబీలు ఆత్మగౌరవం చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు అత్యంత కీలకంగా బాధపడుతుంది ఎవరంటే మధ్యతరగతి సామాజిక వర్గీయులు. ఓకే, ఇక్కడ దీన్ని ఎదుర్కొనే క్రమంలో వాస్తవానికి చాలా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే మేమేంటంటే యాజ్ అ సైకాలజిస్టులుగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్గా మేము ఏం చెప్తామంటే సక్సెస్ రావాలంటే అంటే ఏదైనా ఒక సాధించాలంటే నేను చాలా కష్టపడ్డాను, ఇంకా కష్టపడితే చనిపోతానేమో అనుకున్న తర్వాత కూడా ప్రయత్నాన్ని కొనసాగిస్తే విజయం వస్తుంది అనేది మేము చెప్పే సూత్రం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలే తర్వాత ఇప్పుడు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, మేధావులు కూడా వల్లిస్తున్న పరిస్థితి. కరోనాతో మన సహజీవనం చేయాల్సిన పరిస్థితి అన్నది ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సహజీవనం చేయటం అనేది నేర్చుకోకపోతే లాక్డౌన్ పొడిగింపు ఇంకా జరిగే పరిస్థితే ఉంటుంది. కరోనా ఉన్నప్పటికీ దాన్ని తప్పించుకుంటూ వెళ్ళగలగటం, దాని బారిన పడకుండా జాగ్రత్త పడుతూ మనం చూస్తాను దారి పొడికి ముళ్ళులు ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకోకుండా తప్పించుకుని వెళ్తూ ఉంటాం. ఓకే, ట్రాఫిక్ హెవీగా ఉంటే ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా ట్రాఫిక్లో జాగ్రత్తగా చూసుకుంటూ తప్పించుకుంటూ వెళ్తుంటాం. అలాగే ఈ రోజుని కరోనాని తప్పించుకుంటూ, ఛేదించుకుంటూ, దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దీనికి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దానితో కలిసి జీవించడం మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. అది మన కళ్ళ ముందే ఉంటుంది, అది మనల్ని కాటేయకుండా, మనం దాన్ని బారిన పడకుండా జాగ్రత్త వెళ్తూ మన జీవితాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఉదాహరణకి ఈరోజు మనం రోజు ఉదయం 9-10 గంటల వరకు బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడానికి, హోమ్ నీడ్స్ తెచ్చుకోవడానికి ఇస్తున్నారు. అప్పుడు ఎలాగైతే జాగ్రత్త పడుతూ ఉన్నామో అదే జాగ్రత్త ఇక నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ లేదా 24 hours ఉండాల్సిన పరిస్థితిని జనం అలవర్చుకుంటే లాక్డౌన్ ఎత్తేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆకతాయిలు వీళ్ళతో జాగ్రత్తగా ఉంటూ, తాము జాగ్రత్తగా ఉంటూ, తోటి వాళ్ళని జాగ్రత్తగా ఉంచుతూ, ఓకే ఈ సహజీవనం చేయటం అన్నది మనం అలవాటు చేసుకోగలిగితే తప్పనిసరి ఆ అంశం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే వ్యాక్సిన్ తయారు కావడానికి అది సెప్టెంబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు అంటున్నారు. అప్పుడు కూడా మనం గ్యారంటీ చెప్పలేం. అయితే పరిశోధన ఫలితాల ప్రకారం, అంచనా ప్రకారం అంటున్నారు. అది వచ్చేదాకా మనం జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఈ ముళ్ళదారుల్లో ముళ్ళును తప్పించుకుంటూ మనం ఎలాగైతే వెళ్తుంటామో, అలాగే గోతులు గొప్పులు తప్పించుకుంటూ మన రోడ్డు మీద ఎలాగైతే వెళ్తామో అలాగే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీటిని
తప్పించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళటం అనేది ప్రజలు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది కరోనా నుంచి గత 40-50 రోజులుగా మనం పడుతున్న స్థితి నుంచి మనం ఇప్పటికీ అనుభవం తెచ్చుకున్నాం, ఎలా ఉండాలి ఏమిటనేది మనకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఉదయం ఆ 3-4 గంటల సమయంలో మనం ఎలాగైతే వ్యవహరిస్తున్నామో మిగిలిన సమయంలో కూడా అలా వ్యవహరిస్తూ ముందుకెళ్తే ఎవరి జీవితాన్ని ముందు కాపాడుకుంటూ వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దానికి అలవాటు పడటం తప్పనిసరి అంశం. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇదివరకు మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ రిలీఫ్ ఫండ్ అని ఉండేది. ధనికులు పేదలు అనే వాళ్ళు కాకుండా వెళ్ళి అడిగితే ఎవరికైనా ఇచ్చేవారు. అలా నేనే చాలామందికి బైపాస్ సర్జరీలు చేయించాను. అక్కడ ధనవంతులు పేదవాళ్ళు అనేది సంబంధం లేదు. ఉదయాన్నే వెళ్ళి అక్కడ తగిన రిపోర్ట్స్ అవి తీసుకువెళ్ళి ఐడి కార్డు తీసుకువెళ్తే ఒక కూపన్ అక్కడ పెడతారు అంకెళ్ళు, అది తీసుకుని వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తే ఏ హాస్పిటల్ అయినా సరే చేసుకోవడానికి అటు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇచ్చేవారు. అట్లాగే ఇప్పుడు పేదవాళ్ళు ధనికులు అనేది కాకుండా అవసరమైన వాళ్ళందరికీ కూడా చాలామందికి రేషన్ కార్డులు లేవు, చాలామందికి ఆధార్ కార్డులు ఇవి కూడా చాలామందికి ఏమీ లేవు. ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అలా ఇక్కడ కూడా ఆల్రెడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నీ జరిగిపోయి ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈ పేద కుటుంబాలను ఐడెంటిఫై చేసి అందరికీ కూడా పేదవాళ్ళనే కాకుండా ఏదో వాళ్ళకి ఏదో కార్డు ఉండాలనే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి 1500 కావచ్చు, వాళ్ళ బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకలి చావులు లేని పరిస్థితిని సృష్టించడం అనేది ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇబ్బంది లేని పరిస్థితుల్లో పని చేసుకుంటూ వృత్తికి కూడా తగిన అవసరాలు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఓకే మేడం, అయితే మే 3తో ముగించాల్సిన ఈ లాక్డౌన్ని అయితే మే 17 వరకు కూడా పొడిగించడం జరిగింది. అయితే ఈ ఉన్న సమయాల్ని కూడా అయితే ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం, భార్యాభర్తల మధ్య ఎక్కువ కలహాలు అలాంటి ప్రాబ్లమ్స్ మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ మిగిలినన్ని రోజులు కూడా ఇంట్లో భార్యాభర్తలు ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పటివరకు ఒక రకంగా గడిచిపోయింది. జనరల్గా ఏంటంటే చచ్చిపోతాం అనుకుంటే ఇంకా బ్రతకాలనే ఆశ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. అంటే కరోనాని చంపడం అనేది సాధ్యం కాదు, కానీ దాని వ్యాక్సిన్ వచ్చే వరకైనా మనం జాగ్రత్తగా ఉండాలని ఇటు గవర్నమెంట్ చెప్తుంది, డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఇంకొన్ని రోజులు అంటే ఇప్పుడు 7వ తారీఖు వరకు అని అన్నారు, మళ్ళీ 17 వరకు పొగిడించారు. అంటే దానికి తగిన విధంగా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా చికాకు పెరిగిపోతూ ఉంటుంది. అబ్బా ఇంకా పెంచేశారు, పిల్లల ఫీజులు కట్టాలి, స్కూల్స్ తెరుస్తున్నారు, రెంట్లు కట్టాలి, 3 నెలల వరకు ఆగమన్నారు. కానీ కొంతమంది ఆగట్లేదు, ఇచ్చేసేయండి అనేసి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, ఎవరు చెప్పినా వింటలేదు అనే ఫీలింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలోనే ఉంటుంది. ఇవాళ పేపర్లో చూశాను, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి ఈ నెల రోజులు వాళ్ళకు ఉన్న ఆస్తులను అమ్మేసి గడిపేసుకున్నారు. ఇప్పుడు ఎలా మళ్ళీ 17 రోజులు పొడిగించేశారు, ఇప్పుడు ఎలా ఉండాలి? నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇందాక సార్ అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరేమి ఇవ్వరు, ప్లస్ వాళ్ళు ఎవరినేమి అడగలేరు, చేయి చాచి అడగలేరు, ఉన్న దాంట్లో తింటారు లేదంటే పడుకుంటారు. అంటే అలాంటి వాళ్ళని గుర్తించి గవర్నమెంట్ నిజంగా ఏమైనా ఇస్తే నిజంగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు తినలేరు, అడగలేరు, కాబట్టి ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే కొంత, ఎందుకంటే ఇంతకాలం ఏదో గడిచిపోయింది, ఇక 15 డేస్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి అనుకొని ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా మలుసుకొని దానికి తగిన విధంగా, అంటే ఇప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతాయి, ఎందుకంటే ఇంకా చికాకులు పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్థికంగా లేకపోయేటప్పటికి మొత్తం సమస్యలన్నీ మమ్మల్ని చుట్టుముట్టేసాయనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా, సరే మేము బ్రతకాలి అనుకున్న ఉన్న దాంట్లో ఇంకాస్త, ఎందుకంటే పూర్వం అనేవాళ్ళు ఏం లేకపోయినా గంజైనా తాగి బ్రతకండ్రా బాబు అనేవారు. సో ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే మనం బ్రతకాలి కాబట్టి, జీవించడం వేరు బ్రతకడం వేరు. ఓకే, కాబట్టి ఏంటంటే దానికి తగిన విధంగా ఆలోచించుకొని గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్య సాల్వ్ అవ్వదు, ఎవరు ఏమీ మనకి ఇవ్వరు, ప్లస్ ఆర్థికంగా మనకేం వచ్చేది. కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో పలుచగానే చేసుకొని తాగడానికి కొంత అలవాటు పడాలి. అయినా సరే ఇక్కడ ఎలా ఉంటుందంటే అదిగో ఇంట్లోనే ఉంటున్నా అంటే జనరల్గా ఏంటంటే మనం చూస్తున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది, పని ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేయదు. సో ఇక్కడ ఈ టైంలో కూడా ఇంకా జనరల్గా అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి అనేటప్పటికి వైఫ్గా తనకి చాలా సఫర్గా అనిపిస్తుంది. అరే అది చేసి పెట్టమంటున్నారు, ఇది చేసి పెట్టమంటున్నారు, ఎక్కడి నుంచి తేవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది స్మూత్గా చెప్పి దానికి తగిన విధంగా మీరిద్దరూ మాట్లాడుకొని ఉన్న దాంట్లో ఓకే ఎంత ఉందో మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇంతే ఉంది, ఈ 17 రోజులు ఎలా గడుస్తుంది. అలాగే ఏంటంటే జనరల్గా చాలామంది అంటున్నారు కూడా, బంధువులను అడిగినా సరే రేపిస్తాం మాపిస్తాం అని అంటున్నారు, ఎవరు ఇవ్వటం లేదు అన్నట్టు. ఎవరు ఇవ్వరు, ఎందుకంటే నువ్వు చచ్చిపోయే వరకు కూడా ఇవ్వమన్నా సరే ఇవ్వరు, అంత స్టేజ్ ఉంటుంది ఈ రోజులో. ఎందుకంటే వాళ్ళు కూడా
కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మీకు ఇచ్చేస్తే మళ్ళీ మాకు ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఓకే మీకు 1000 రూపాయలు ఉన్నాయి లేదా 500 ఉన్నాయి, ఆ 500 ఎలా ఖర్చు పెట్టుకోవాలని ఆలోచించి దానికి తగిన విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ టైంలో గొడవలు పెట్టుకోవటం వల్ల, సమస్యలు పెంచుకోవటం వల్ల దాని పరిష్కారం ఏమీ ఉండదు, ఎవరు చెప్పరు కూడా. అలాగే నేను చెప్పేది ఏంటంటే బాగా సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు లేడీస్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. అరే ఎవరైనా వింటే బాగుండు అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాలాంటి సైకాలజిస్టులకి కాల్ చేసి మీ బాధని, మీ సమస్యని చెప్పుకుంటే కొంతైనా ఊరట కలిగించడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే మా నెంబర్స్ అయితే 9390044031, అలాగే రాజమండ్రిది అయితే 9390044033. ఈ నెంబర్స్ కాల్ చేసి, ఎందుకంటే జనరల్గా లేడీస్ ఎక్కువసేపు మాట్లాడనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ సమస్యని చెప్పుకుంటే మటుకు దాని నుంచి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దాని నుంచి బయటపడ్డారో ఇంట్లో వాళ్ళతో కొంతైనా సమస్యని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు వినేశారో దాని నుంచి బయటపడిపోతారు. అలాగే ఓకే మీకు ఫోన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదని అనుకున్నప్పుడు ఒక పేపర్ మీద ఆ సమస్యని మొత్తం రాయండి. మీరు రాయండి, అవకాశం మీ హస్బెండ్ కూడా రాయండి. ఇద్దరు రాసిన తర్వాత ఒకసారి చదవండి, చదివి చింపేసి డస్ట్బిన్లో పడేయండి. మళ్ళీ ఇంకోసారి రాయండి, మళ్ళీ ఇంకోసారి రాసి చదివి చింపేసి డస్ట్బిన్లో పడేయండి. మూడోసారి రాయండి, మళ్ళీ మూడోసారి రాసిన తర్వాత మళ్ళీ చదివి చింపేసి డస్ట్బిన్లో పడేయండి. తర్వాత ఇంకా సమస్యగా ఉందని అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఒక టైం పెట్టుకోండి. ఈ టైంకి నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తాను, లేకపోతే దాని గురించి రాస్తానని అనుకోండి. అప్పుడు దాని నుంచి ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. నిజంగా మీరు ఈవినింగ్ లేదా మర్నాడు ఒక టైం పెట్టుకొని రాయాలనుకున్నప్పుడు ఇదేం సమస్య కాదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి చక్కగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. కాలర్ తీసుకున్నాం సార్. వెంకటేష్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గౌడ్ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. హలో నమస్కారం అండి, చెప్పండి. నమస్తే. నా కొన్ని విషయాలు ఉన్నాయి సార్, మాట్లాడాలి. చెప్పండి. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. ఒకటి ఏంటంటే ఈ సమాజంలో నేను బతికినందుకు ఈ సమాజం చుట్టుముట్టు చూసుకొని నేను వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో మద్యం తాగడంతో అలవాటు పడ్డా. ఓకే. అదే ఒక ఎన్టీ రామారావు మద్య నిషేధం ఉన్నప్పుడు మొత్తానికి తాగలేదండి. నేను అనేది ఏంటంటే తప్పు నాదా సమాజంగా? ఈ సమాజంలో అందుబాటులో పెట్టి ఏకదము 40 రోజులు బంద్ చేసే వరకు ఒక మనిషికి ఒక అలవాటు చేసి ఆపడము ఎవరిది నేరము? ఇది మేధాశక్తి లేని లోకమా ఇది? ఇంత ఆలోచించే మనుషులు ఉన్నప్పుడు ఒక మాలాంటి 3 తరగతులు చదివిన నేను, కోట్ల జనాభా ఉంది, కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, నేను కూడా సంపాదించి నేను కూడా ట్యాక్స్ కడుతున్నా. మరి ఈ సమాజానికి ఇలాంటి ఆలోచన, ఇలాంటి దురలవాట్లతో టోటల్ గా బంద్ చేయాలని నా ఉద్దేశం సార్. ఇంకొకటి, దీనివల్ల ఏమైపోతుందంటే నాకు సంబంధించిన మట్టుకు నా భార్య, నా పిల్లలు, నా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం తప్పు చేయండి, నేను వాళ్ళ మీద కోపం చేయడం ఎంతవరకు సాధ్యం అండి? చెప్పండి సార్. సారీ, నేనేమన్నా తప్పు మాట్లాడితే. ఏమిటి క్లారిటీ? ఈ మద్యపానం అనేది కొన్ని రోజులు పెడుతున్నారు, కొన్ని రోజులు తీసేస్తున్నారు. అసలు పూర్తిగా తీసేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈయనకు కూడా మందు తాగే అలవాటు ఉంది. సో తనకి తెలియకుండానే ఇంట్లో భార్య పిల్లల మీద ఊరికే కోపం తెచ్చుకుంటున్నాను, ఇదేదో పూర్తిగా మానేస్తే బాగుంటుంది కదా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఎవరిది తప్పు అంటారు అని అడుగుతున్నారు సార్. ఓకే, వాస్తవానికి అంటే మద్యం అలవాటు అనేది అసలు ఎందుకు చేసుకోవాలనేది మొదటి అంశం. ఓకే, ఇప్పుడు మద్యం తాగకుండా ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చక్కగా బాగా జీవిస్తున్నారు. చాలామంది ఏమంటారంటే బాధలు మర్చిపోవటానికి, కష్టాలు మర్చిపోవటానికి, అలసట మర్చిపోవటానికి తాగుతున్నాను అని అంటుంటారు. కానీ ఇదే ప్రపంచంలో అలాగే కష్టపడేవాళ్ళు, అంతకంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు చాలామంది తాగట్లేదు, తాగకుండానే ఉంటున్నారు. కాబట్టి అసలు తాగాల్సిన అవసరం ఏముందనేది ఒక అంశం. ఓకే, ఆ అలసట మర్చిపోవటానికి అనేక మార్గాలు ఉంటాయి. ఓకే, భార్య పిల్లలతో చక్కగా గడపడం ద్వారా, లేదా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ని అలవాటు చేసుకోవడం ద్వారా కొంత రిలాక్సేషన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక కొంతకాలం మద్యం ఉంచి కొంతకాలం నిషేధం పెట్టడం, ఇది సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అది జాతీయ స్థాయి విధానంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇది సమీక్ష ఆంధ్రప్రదేశ్లో మద్యపానం నిషేధం పెట్టినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకు తాగేవారు. అలాగే దొంగ రవాణా బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పేపర్లో చూశాను, అంబులెన్స్లో మద్యం బాటిల్ సరఫరా చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే
మద్యపానానికి సంబంధించి ముఖ్యంగా ప్రజల్ని బలహీనులుగా చేసి ప్రజల యొక్క బలహీనతల మీద జరిగే వ్యాపారాలని ఆప్ చేసే క్రమంలో అది జాతీయ విధానంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుందే తప్ప ఒక రాష్ట్రం విధించినంత మాత్రం సాధ్యం కాదు. ఎట్లా ఉంటుందంటే తెలంగాణ బార్డర్లో తెలంగాణలో నిషేధం ఉందని అనుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పక్క బార్డర్లోకి వెళ్ళి తాగేసి వస్తాడు. అలాగే పోలీసులు ఇక్కడ పట్టుకునే అవకాశం ఉందనుకోండి, బార్డర్ దాటి అవతలకు వెళ్ళిపోతుంటారు. ఇటువంటి చాలా చోట్ల జరుగుతుంటాయి. కాబట్టి నా దృష్టిలో మద్యపానం తాగకుండా ఉండటం అనేది సాధ్యమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది తాగకుండా ఉండగలుగుతున్నారు, తాగి మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మీరు కూడా మానేసి ఉండగలుగుతారు. ఇంకా ప్రభుత్వ పరంగా అంటారా, ఆదాయపరంగా ఈ మద్యపానం మీద మద్య వ్యాపారం మీద ఆధారపడటం అనేది మన దౌర్భాగ్యం. దానికి ప్రత్యామ్నాయం వెతుక్కునే స్థితిలో కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఒక సైకాలజిస్ట్గా కావచ్చు, ఒక సామాజిక ఆర్థికపరమైన విషయాల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా కావచ్చు, ఒక న్యాయవాదిగా నాకున్న అనుభవంతో కావచ్చు చెప్తున్నా, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ విధానంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాగే స్టార్ హోటళ్ళకి మళ్ళీ ఎగ్జామ్షన్ ఇస్తుంటారు మద్యపాన నిషేధంలో కూడా. ఇక్కడ స్టార్ హోటల్ అనగానే విదేశీయులు వచ్చి ఉంటారని, అటువంటిప్పుడు సామాన్యుడు స్టార్ హోటల్కి వెళ్ళి తాగుతాడు, అందులో ఏమీ అనుమానం లేదు, వాళ్ళు పర్మిట్ ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి మద్యపాన నిషేధానికి అవకాశం ఉంటుంది తప్ప రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఫలప్రదం కావు. తప్పనిసరిగా అవి దొంగ వ్యాపారాలను మరింత పెంపొందించడానికి, అక్రమ ఆస్తులను మరింత పెంచుకోవటానికి, దోపిడీదారులకి అది దోహదం చేస్తాయి తప్ప పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అయితే నిషేధం అనేది సాధ్యం కాదు. అయితే ప్రజలే దాన్ని దూరంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు తమ ఊర్లోకి వస్తే ఊరు అందరికి వచ్చేస్తుందన్న ఇబ్బందితో ఒక ఊర్లో ఏం చేశారంటే ఊరు మొత్తం గుండు కొట్టించుకున్నారు. అంటే బయట నుంచి ఎవరైనా వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అట్లా ఊరు మొత్తం కట్టడి చేసుకోవటం అనే ఒక సాంప్రదాయాన్ని మీ పద్ధతిలో చేసుకోవాలి. ఊరంతా కలిసి సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎలాగైతే ఎన్నుకుంటున్నారో కొన్ని మండల పరిషత్లు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీలు, అలా ఊరంతా కట్టడిగా నిర్ణయం తీసుకుని ఒక పద్ధతిగా ఉంటే ఎవరైతే తాగుడికి లోనై మానలేకనే ఉంటారో వాళ్ళకి ఆ ఊరంతా కలిసి తగిన చికిత్స, రిహాబిటేషన్ సౌకర్యం కల్పిస్తూ మనకు మనంగా నిషేధించుకున్నప్పుడు సాధ్యమవుతుంది తప్ప ప్రభుత్వపరమైన నిర్ణయాల ద్వారా అయితే సాధ్యం కాదు. ఒకవేళ ప్రభుత్వపరమైన నిర్ణయాల ద్వారా సాధ్యం కావాలంటే అది జాతీయ నిషేధం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు అయితే మద్యం అలవాటు ఉన్నవారు కూడా ఈ టైంని, ఈ లాక్డౌన్ టైంని ఒక అవకాశంగా చేసుకొని మానేయచ్చు అని చెప్పి. ఇప్పుడు దాని మీద ఉండేదంటే ఈ విత్డ్రాల్ అంటే మద్యం మానేయటం మూలంగా గుండె పట్టేయటం, అన్కాన్షియస్ కావటం, కాళ్ళు చేతులు పట్టేయటం, చెవటలు పట్టేయటం, అసందర్భ ప్రాలాపన, ఇవన్నీ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. ఇవి 7 to 14 days ఉంటాయండి. అయితే ఈ 7 to 14 daysలో వాళ్ళకి బలమైన ఆహారం ఇస్తూ వాళ్ళు బలానికి తగిన ఫిజిషియన్ దగ్గర తగిన మందులు తీసుకుంటూ ఉంటే వాటిని ఓవర్కమ్ చేయొచ్చండి. అట్లా ఈ 7 to 14 days ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు ఉండగలిగితే వాళ్ళు ఎప్పటికీ తాగకుండా ఉండగలిగే అవకాశం ఉంటుంది. అందుకే తాగుడు మానే వాళ్ళని మేమేం చేస్తామంటే కౌన్సిలర్స్కి యాజ్ అ సైకాలజిస్ట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు మానేసిన అతని బాడీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాయని చూస్తాం. లేకుండా ఉన్నాయనుకోండి, మేమే ఏ మందులు వాడకుండానే కౌన్సిలింగ్, సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా వాళ్ళని అది సిగరెట్ కావచ్చు, తాగుడు కావచ్చు, డ్రగ్స్ వీటి బయటకు తీసుకొచ్చేస్తాం. అదే సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి, అప్పుడు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళు తగిన మందులు ఎందుకంటే అది మానేయటం మూలంగా వచ్చే దుష్ప్రభావాల్ని తట్టుకోగలిగే స్థితిని శరీరానికి కల్పిస్తూ డీఅడిక్షన్ చేయాలి. దానికి మినిమం 3 weeks హాస్పిటలైజ్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా 3 వారాలు చికిత్స పూర్తయిన తర్వాత ఏమన్నా ప్రభావాలు వచ్చే అవకాశం ఉందా లేదా అని చూడటానికి అవసరానికి 1 రోజులు 10 రోజులు ఉంచుతారు. అయితే కొన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బులు రాబట్టుకోవడానికి 2-3 నెలలు కూడా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తాగుడు మానాలని ఆలోచన ఉండి మానటానికి హాస్పిటల్కి చికిత్స చేయించుకోవటానికి ఆర్థిక వనరులు సహకరించిన వాళ్ళు చాలా హ్యాపీగా తెలంగాణలో అయితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో, అలాగే ఆంధ్రాలో అయితే KGH కింగ్ జార్జ్ హాస్పిటల్లో పైసా ఖర్చు కాకుండా మనిషిని తీసుకెళ్ళి అక్కడ అప్పగించేస్తే వాళ్ళే హాస్పిటల్లో ఉంచుకుని వాళ్ళ తాగుడు మానేదాకా తగిన చికిత్స చేసి, అది నెలలు పట్టినా 2 నెలలు పట్టినా అన్నీ చేసి చక్కగా పంపిస్తారండి.
ప్రైవేట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వృధా చేసుకునే బదులు ప్రభుత్వ పరంగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. నాకు తెలుసుండి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇంకా దాన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నారు. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ అయితే చాలా చక్కటి వసతులు ఉన్నాయండి. చక్కగా నెలకాత 2 నెలలు వాళ్ళ బాడీ కండిషన్ మొత్తం చెక్ చేసి పర్వాలేదు బయటికి వెళ్ళినా బాగానే ఉండగలడని అనేదాకా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. అలవాట్లు ఏ అలవాటైనా సరే మానాలనుకున్న వాళ్ళని మానిపించే వైద్య విధానాలు మాత్రమే ఉన్నాయి. నేను మానను అని అనుకుంటే మానిపించే వైద్య విధానాలు లేవు. అటువంటి వాళ్ళని బలవంతంగా మానిపించే విధంగా మందులు అవి ఇచ్చినా ఆ మందుల ప్రభావం తగ్గగానే తిరిగి మొదలు పెట్టేస్తారు. అందుకే అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే అసలు మానాల్సిన అవసరాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, సైకోథెరపీ, హిప్నోథెరపీ ఈ ప్రాసెస్లో వాడిని మానసికంగా సిద్ధం చేసి అప్పుడు ఈ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు అలాగే మందుల ద్వారా అంటే హాస్పిటలైజ్ అయ్యి ఆల్కహాల్ మానేసిన వాళ్ళని కూడా హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మాలాంటి కౌన్సిలర్స్ దగ్గర తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తే జీవితకాలం తాగకుండా ఉండగల మనస్తత్వాన్ని కల్పించడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకే మేడం, అయితే మనం లాస్ట్ వీక్ మీరు భార్యాభర్తలకి 99 తరపు నుంచి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి ఆ టాస్క్ గురించి మీరు తెలియజేయండి. ఓకే, ఇంకా 17 డేస్ పొడిగించారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎప్పుడు చికాకులు, చీదరింపులు, కోపతాపాలు ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే కొంత సరదాగా, సిల్లీగా, ఎందుకంటే నిజంగా ఈ టైంలో చేయడం అనేది కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భార్యాభర్తలుగా 99 టీవీ తరపున ఒక చక్కటి టాస్క్ ఇది. మీకు పెళ్ళైన అప్పుడు కానీ లేదంటే ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఎన్నో చక్కటి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ తీసుకొని చక్కగా ఒకసారి అప్పటి సంఘటనల్ని, అప్పుడు జరిగిన విషయాల్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. అది మంచి విషయాలేనండోయ్. ఓకే, అలాంటి విషయాలు ఏమైనా ఉంటే చక్కగా ఇద్దరు కలిసి కూర్చొని రోజు ఒక ½ అవర్ డిస్కస్ చేసుకోండి. అలాగే చక్కటి ఇప్పుడు లవ్లీ గేమ్స్ వచ్చేసే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వాట్సాప్లో, యూట్యూబ్లో అవి కూర్చొని ఇద్దరు ఒక ½ అవర్ ఆడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకోటి వినండి, ఎందుకంటే వినటం అనేది ఎంతో అవసరం. మీరు ఎంత బాగా విన్నారో ఆ సమస్య అంత త్వరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ భార్య చెప్పింది కానీ మీ భర్త చెప్పింది కానీ ఒక ½ అవర్ ఒకరోజు పెట్టుకోండి, అది వినండి. ఎంత బాగా వింటే మీ ఇద్దరి మధ్యన సమస్యలు అంత త్వరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే థర్డ్, జనరల్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బాయి ఇప్పుడేంటి ఈ సమస్య ఏంటి ఇలా వచ్చి పడిందని ఆలోచిస్తూ కూర్చుంటారు. కానీ మీ ఇద్దరి మధ్యన ఇంతకాలం ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రతిక్రియడికి దూరం అయిపోయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు చక్కగా మీరిద్దరూ కలిసి మీకు ఇష్టమైన భంగిమల్లో మీరిద్దరూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు చక్కటి హీరోయిన్, భర్తకైతే ఒక హీరోయిన్లా ఉండాలి నా భార్య అనుకుంటాడు. అలాగే భార్య అయితే నా భర్త హీరోలా ఉండాలని అనుకుంటాడు. అలా మీ ఇద్దరిలో మీకు ఇష్టమైన విధంగా మీ భార్యని మీరు రెడీ చేయండి, లేకపోతే మీ భర్తని మీరు రెడీ చేయండి. అలాగే మీరు ఇన్ని సంవత్సరాలు అయితే ఇన్ని నెలలు కాపురం చేశారు కదా, మీరిద్దరూ ఒకరికొకరు ఎలా ఉంటారు ఏంటి అనేది మీ ఇద్దరికీ తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. చక్కగా మీరు మీ భర్తలా నటించండి, అలాగే భర్త భార్యలా నటించండి. అక్కడ న్యాయ నిర్ణేతలు మీ పిల్లలు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉండేలా చూసుకోండి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్. ఇది సరదాగా సిల్లీగా ఉండేలా చూసుకోండి. నిజంగా ఏంటంటే అలా నటించేటప్పుడు నిజంగా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక రోజు పెట్టుకోండి. అలాగే జనరల్గా ఏంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యల్ని తెచ్చుకుంటూ ఉంటారు, కానీ నాకు తెలిసి సమస్యలు తక్కువే ఉంటాయి. కానీ మీ ఇద్దరు గడిపిన ఆనంద క్షణాలు ఎన్నో ఉండొచ్చు. అటువంటి క్షణాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశారో మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరల్గా ఏంటంటే ఈ 17 డేస్లో మీ వర్క్ విషయంలో జనరల్గా ఏంటంటే వర్క్ విషయంలో చాలామంది ఏంటంటే వైఫ్ సంబంధించింది కానీ హస్బెండ్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి చక్కగా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తనకు తెలిసింది చెప్పడానికి ట్రై చేయమనండి, మీకు తెలిసింది మీకు చెప్పడానికి ట్రై చేయమనండి. అలాగే మీ ఇద్దరికి ఇష్టమైన వంటకాలు ఉంటాయి, అంటే తనకి ఇష్టమైంది మీరు చేయడానికి ప్రయత్నించండి. అలాగే వాళ్ళు సపోర్ట్ తీసుకోండి, ఎందుకంటే సపోర్ట్ తీసుకుంటూ చేశారనుకోండి ఆ వంట చెడిపోవచ్చు. కాబట్టి తను సపోర్ట్ తీసుకొని చేయండి. అలాగే భార్యకి ఇష్టమైనది భర్త, భర్తకి ఇష్టమైన భార్య ఈ వంటకాలు చేయండి. ఇలా చేసిన మీరు ఈ ఎన్ని రోజులు కూడా ఇవన్నీ చేసిన తర్వాత మీ ఇంట్లో ఎవరైనా అరే ఇన్ని రోజులు మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని సర్టిఫై చేస్తే మటుకు దాన్ని మీరిద్దరూ కూడా చక్కగా మీ ఫ్యామిలీతో కలిసి ఒక ఫోటో తీసి అలాగే ఆ సర్టిఫై చేసిన వాళ్ళ సంతకాలు కానీ అది కానీ వాట్సాప్లో చక్కగా షేర్ చేయండి.
ఆ నెంబర్స్ 9390044031కి అది షేర్ చేసిన తర్వాత మీరు ఒకసారి కాల్ చేసి చెప్తే మటుకు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీకు ఒక చక్కటి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 99 టీవీలో మీ ఫ్యామిలీ ఫోటోతో చక్కగా ప్రచురించడం జరుగుతుంది. ఓకే, నాకు కాలర్ తీసుకుందాం. రత్నం గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. రత్నం గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ దంపతులు ఉన్నారు, మాట్లాడండి. అదే మా బాబు గురించే అడిగానండి. మా బాబు సమాన్ పబ్జి ఆడతారండి. అసలు ఇంకెంత చెప్పినా సరే ఇంకా ప్రొద్దుట లేచింది మొదలు సాయంత్రం వరకు అదేనండి. ఇంకా పబ్జి ఆడుతూనే ఉంటాడండి. ఇంకెంత చెప్పినా వాళ్ళ డాడీ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇంకా తనే ఎక్కువగా ఇంకా బయటకు కూడా మాట్లాడుతూ ఇంకా అది ఆడుతూనే ఉంటాడండి. ఎంతసేపు ఆడుతున్నాడమ్మా? ప్రొద్దుట లేచింది మొదలు సాయంత్రం వరకు ఇంకా టైమింగ్స్ భోజనం చేయడానికి ఇంకా అట్లకి లేస్తాడండి. ఇంకా తర్వాత టైంలో అలా ఆడుతూనే ఉంటాడండి. అది ఎంత మానన్నా మానట్లేదండి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాడా లేకపోతే ఇంతకు ముందు కూడా ఆడేవాడమ్మా? ఇంతకు ముందు నుంచి ఆడుతున్నారండి. ఇప్పుడు ఎక్కువైపోయిందా? ఎక్కువైపోయిందండి. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ అనేది అవసరమే, కానీ జనరల్గా పబ్జీ గేమ్కి బాగా అలవాటు పడుతున్నాడంటే జనరల్గా ఏంటంటే సాడిజం మెంటాలిటీ అనేది బాగా వస్తుంది. అలాగే బాబు వయసు ఎంతమ్మా? బాబు అండి 22 అండి. బాబు వయసు 22 అండి. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే ఈ ఏజ్లో కొంత సంఘర్షణ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎవరికి చెప్పాలో ఏంటి చేయాలో అనేది కూడా అర్థం కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాదర్ అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉండేలా చూడండి. అలాగే ఏంటంటే గేమ్ ఆడుతున్నాడు అని మీరు అంటున్నారంటే ఇక్కడ మీరు ఎక్కువ విసుక్కోవటం కసురుకోవటం అనేది చేసినా తను చెప్పినా మీరు వినకపోయినా లేకపోతే మీరు కానీ మీ హస్బెండ్ కానీ వినకపోయినా కానీ ఎక్కువగా పిల్లలు ఈ గేమ్స్కి అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ అసలు అంటే వాడు భోజనం చేసే టైంకి లేస్తున్నాడు, ఏదో ఆ టైంకి ఏదో తింటున్నాడు, మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు. అంటే ఆ టైంలో మీరు ఎక్కువగా వాడితో ఉండడానికి టైం స్పెండ్ చేయండి. అలాగే వాడు చెప్పే విషయాల్ని మీరు కాకుండా మీ హస్బెండ్తో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేలా చేయండి. అలాగే గేమ్ ఆడుతున్నాడంటే వాడికి అక్కడ ఇంట్రెస్ట్ అనేది బాగా ఉంటుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ మీకు చెప్పే విధానంలో అబ్జర్వ్ చేయండి. ఆ గేమ్ గురించి మీరు అడగండి, చేయండి. ఎప్పుడైతే మీరు అలా అడుగుతూ ఉన్నారో దానికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలన్నింటినీ మీరు కనుక్కొని దానికి తగిన విధంగా వాడు మాట్లాడుతూ ఉంటే మీరు వినండి. అంతే తప్ప మధ్యలో అలా చేయకు ఇలా చేయకు అని ఎట్టి బస్సులో చెప్పొద్దు. ఎందుకంటే పిల్లలకి 22 years వచ్చినాయి అంటే మనం ఏం చెప్పినా వాళ్ళకి రాంగ్గానే కనిపిస్తుంది. ఏం వినిపించినా లేకపోతే ఏమి ఇది చేయరా అది చేయరా అన్నా సరే వాళ్ళు కమెంట్ చేయకూడదు. ఎట్టి బస్సులో కమెంట్ చేయకుండా స్మూత్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏంటంటే ఫాదర్తో చెప్పించండి, మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఫాదర్ చెప్పినప్పుడు మగపిల్లలు కొంత ఎక్కువ వినడానికి అవకాశం ఉంటుంది, అది కొంత చేయండి. అలాగే టైం అనేది టైంకి పడుకుంటున్నా లేదా అబ్జర్వ్ చేయండి, టైంకి పడుకునేలా చేయండి. అరే లేదు నాన్న రేపు మార్నింగ్ తీసుకుంది కానీ అని చెప్పి స్మూత్గా చెప్పే తీసుకోండి. ఎందుకంటే ఓకే ఒక టైం పెట్టండి, నువ్వు ఏ టైం వరకు ఆడతావు. ఒక్కసారి ఏంటంటే ½ hour అంటారు, 1 hour అంటారు, 2 hours అంటారు. 2 hours అయితే ఒక 5 minutes తర్వాత మాత్రమే మీరు ఫోన్ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అరే వాడు ఇంకా ఆడుతున్నాడు కదా అని ఫోన్ ఉంచొద్దు. అరుగో నువ్వు చెప్పిన టైం కన్నా నేను ఒక 5 minutes ఎక్స్ట్రానే నీకు ఇచ్చానని చెప్పి ఫోన్ తీసేసుకో. అలా సిస్టమేటిక్గా ఒక 21 days చేయండి. తనకి ఇష్టం ఉన్న కష్టమైన ఇబ్బంది అయినా కసురుకుంటున్నాడు, విసురుకుంటున్నాడు, కోపగించుకుంటున్నాడు అన్నా సరే మీరు ఫోన్ తీసేసుకోండి. ఆ టైం ఇదిగో నువ్వు టైం చెప్పావు, ఈ టైంకి నీకు ఫోన్ ఇస్తున్నాను, ఆ టైంకి నువ్వు వాడుకో, ఆ టైంకి నీ ఇష్టం, నువ్వు ఎన్ని చేసినా చెయ్యి అని చెప్పేసి ఆ ఫోన్ తీసేసుకోండి. అలాగే ఏంటంటే తనకి ఇష్టమైన గేమ్స్ ఏవో ఉండుండొచ్చు, చెస్ కానీ క్యారమ్స్ కానీ అలా ఇంట్లో తనకి ఏదో గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు తల్లిదండ్రులు ఆడుకునేవి. అలా తనకి ఇష్టమైనవి ఏంటో అడగండి, అడిగి వాటితో పాటు మీరు కూడా ఆడుకోండి. అలాగే తనకి ఇష్టమైన వంటకాలు ఏవో ఉండుంటాయి, తనతో పాటు కూర్చున్నారే నాన్న నీకు ఇష్టమైంది కదా దా నువ్వు అని చెప్పేసి చక్కగా కిచెన్లో తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ తనతో పాటు మీరు ఆ వంటకాలు చేయండి. ఎప్పుడైతే అలా తనతో ఎక్కువ మీరు టైం స్పెండ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా గేమ్ నుంచి మెల్లగా ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపిక మీకు అవసరమా, మీకు మీ హస్బెండ్కి చాలా అవసరం. అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకండి, స్మూత్గానే చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మానే వరకు మీరు ఎంత ఓపికగా సహనంతో వాడి చెప్పే విషయాలను వింటూ వాడితో మీరు టైం స్పెండ్ చేస్తే అప్పుడు దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ మళ్ళీ May 17th వరకు పెంచడం జరిగింది. అయితే ఇది మనకి కష్టంగా ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితిలో స్వాగతించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే నాకు ఈ మధ్యన వచ్చిన ఫోన్స్ వీటిని బట్టి చూస్తున్నప్పుడు ప్రభుత్వం తమ చేతిలో ఉన్న మేరకు కొన్ని రాయితీలు సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సోషల్ ఫిజికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని అంటున్నారు. ఇప్పుడు అందరూ కమ్యూనికేట్ అయ్యి ఉన్నారు అందరితోటి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ టెలికాం కంపెనీలు మొత్తానికి అన్నీ కూడా ఫోన్లు డిస్కనెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆధారపడిందే
కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు సర్వైవ్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు బతకటానికే డబ్బులు వెతుక్కునే పరిస్థితిలో జనం ఉన్నప్పుడు ఈ ఫోన్ బిల్స్ కట్టకపోతే డిస్కనెక్ట్ చేయటం ద్వారా ప్రపంచంతో వాళ్ళు కూడా సంబంధాలు కట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ లాక్డౌన్ అయ్యేదాకా బిల్లుల విషయంలో రాయితీలు ఇవ్వటం, ఓకే, తర్వాత చెల్లించే విధంగా అవకాశాలు కలిపి అవసరమైతే ఆ వ్యయాన్ని కొంత ప్రభుత్వమే అంటే ప్రజల నుంచి అది కలెక్ట్ కాకపోతే అది తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా భరోసా ఇచ్చి ఫోన్లు డిస్కనెక్ట్ చేయకుండా ఉండే విధంగా చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వందలు ఇప్పుడు తినటానికి వీళ్ళు 10-20 వెతుక్కునే పరిస్థితిలో 100,000 ఫోన్ బిల్లులు కట్టడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఉన్న డబ్బులు ఫోన్ బిల్లులకి కట్టేస్తే వాళ్ళు తినటానికి తిండి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం ఈ విషయంలో టెలికాం కంపెనీలన్నిటికీ కూడా, ఓకే, ఈ సెల్ ఫోన్ కంపెనీస్ వీటన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఈ లాక్డౌన్ పూర్తయ్యేదాకా ఆ తర్వాత అవసరమైతే వాయిదాల ప్రకారం వసూలు చేసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ అటు సెల్ ఫోన్లు కావచ్చు, ల్యాండ్లైన్ కావచ్చు డిస్కనెక్ట్ చేయకుండా ఉండే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించాలని 99 టీవీ ద్వారా ఒక సైకాలజిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక అడ్వకేట్గా, ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా 99 టీవీ తరఫున ప్రభుత్వానికి ఒక సూచన చేస్తుంది. తప్పకుండా సార్. ఇంకో కాలర్ తీసుకున్నాం సార్. సుకన్య గారు కాల్ చేస్తున్నారు నరసరావుపేట నుంచి. సుకన్య గారు, హలో, నమస్తే అండి, మాట్లాడండి. నా పేరు సుకన్య అండి. హలో, చెప్పండి. చెప్పండి. వింటున్నారు, చెప్పండి. మా పాప ఊరుకనే ఫ్రస్ట్రేట్ అవుతుందండి. వయసు ఎంతమ్మా? హలో, పాప వయసు ఎంత? పాప వయసు 25. ఓకే, మ్యారీడా అన్మ్యారీడా? హలో, పాప మ్యారీడ్ అండి, అన్మ్యారీడా? అన్మ్యారీడ్. ఏం చదువుకుంది? బీటెక్. ఓకే, ఏంటి ఇప్పుడు సమస్య ఏంటి? ఫ్రస్ట్రేట్ అవుతుంది అంతేనా? ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి? చెప్పండి, మీ సమస్య ఏంటి వివరంగా చెప్పండి సుకన్య గారు. ఫ్రస్ట్రేషన్ అవుతుంది అంటే జనరల్ 25 ఇయర్స్ వచ్చేసిన ఈ పాపకి. జనరల్గా ఏంటంటే లేడీస్లో 22 ఇయర్స్ అంటే 18 to 22 ఇయర్స్ ఇచ్చేటప్పటికి కొంత ఏంటంటే సెక్స్ పరంగా ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలా ఏమన్నా ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేసుకోండి తల్లిగా. ఎందుకంటే తనతో ఎక్కువ కూర్చొని తను మాట్లాడే విషయాలు వినండి. ఎందుకంటే ఆడపిల్ల చెప్పే విషయాలు ఎక్కువగా వింటేనే వాళ్ళలో ఉన్న చికాకు, అసహనం పోవడానికి అవకాశం ఉంటుంది. అలా మీ పాపలో చికాకు, కోపం ఎక్కువ ఉంటుంది అనుకున్నా ఇంకా ఏమైనా ఫోన్లో అంటే తను మాట్లాడే ఎవరితో మాట్లాడుతుంది ఏంటనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు 45 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్రెండ్స్ లేకపోవటం, ప్లస్ ఏంటంటే బయటికి వెళ్ళకపోవటం, ఇంట్లోనే ఉండటంతో చికాకు, కోపం, విసుగు పెరగటం అనేది అవకాశం ఉంటుంది. అలా బయటకు వెళ్ళలేకపోవటం వల్ల మాత్రమే ఇలా వస్తుందా, లేకపోతే ఎవరితోనూ మాట్లాడలేకపోవటం వల్ల వస్తుందా, ఫిజికల్గా తనలో ఎక్కువగా ఫీలింగ్స్ అనేది ఎక్కువ ఉంటున్నాయి అనేది తల్లిగా మీరు అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలా ఏమన్నా ఉంటున్నాయి అనేది పరిశీలించుకున్న తర్వాత లేదు తను ఫిజికల్గానే ఎక్కువగా ఫీల్ అవుతుంది అని అనుకున్నా, లేదా కొంతమంది ఏంటంటే అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువగా చాటింగ్ చేసుకోవడానికి ఫోన్లు బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోవడం ఎక్కువ అవకాశం ఉంది. అది లేకపోయినా కానీ చికాకు, కోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇలాంటివి ఏమన్నా ఉన్నా అనేది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఎందుకంటే తల్లిగా మీకే బాగా తెలుస్తుంది. అలా అబ్జర్వ్ చేసి ఇవన్నీ ఉన్నా కానీ మీరు తనతో గొడవ పెట్టుకోవద్దు. తనకి మీరు ఏం చేస్తారంటే 2 డేస్కి ఒకసారి బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ ఇచ్చేసేయండి. ఆయిల్ మసాజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే తనలో ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ టచ్ అనేది మీ ద్వారానే ఆ టచ్ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే తనలో ఉన్న అసహనం, కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అలా తగ్గిన తర్వాత మీరు స్మూత్గా మాట్లాడారో అప్పుడు తనలో ఉన్న విసుగు, కోపం ఏంటి నాన్న ఎప్పుడు బాగుండేదానివి ఇప్పుడు ఏంటి అంత విసుక్కుంటున్నావు అని స్మూత్గా అడిగారనుకోండి, అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే నిద్రపోకపోవటం వల్ల కూడా ఈ అసహనం, కోపం అనేది ఎక్కువ వస్తుంది. నిద్ర ఎలా పోతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. నిద్రపోకపోతే మటుకు కంపల్సరీ చాలా స్ట్రిక్ట్గా చెప్పేసేయండి, అరే నాన్న ఈ టైంకి పడుకో, ఈ టైం పడుకొని, అలా అవసరమైతే మీరే తన పక్కలోకి వెళ్ళి పడుకోండి. అలా చేస్తే మటుకు తనలో ఉన్న విసుగు, కోపం, చికాకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మటుకు మీరు కంపల్సరీ తల్లిగా మీరు ప్రయత్నం చేయండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయకుండా ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఓకేమ్మా? ఈ ఫ్రస్ట్రేషన్స్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు గొడవలు పడుతూ ఉంటాయి. మీ భర్త గురించి మీరు, మీ గురించి మీ భర్త వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, మీ ఇద్దరి మధ్య కీచలాటలున్నా వాళ్ళకు అసహనంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీకు వాళ్ళు సలహాలు ఇచ్చే స్థితిలో ఉండరు.
అది కూడా వాళ్ళ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ పాపతో మీరు మాట్లాడుతూ ఉండండి, మీ హస్బెండ్ కూడా మాట్లాడుతూ ఉండమనండి, ఒకరికొకరు ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. అట్లాగే ఇంకొక కీలకమైన అంశం నా మిస్సెస్ పరోక్షంగా చెప్పింది, తన కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండటం, బ్రెస్ట్ టైట్గా పట్టేసినట్లు అనిపించటం, నడుము నొప్పి, తల పట్టేసినట్లు అనిపించటం వంటి లక్షణాలు ఉంటే హార్మోనల్ పరంగా ఏంటంటే సెక్సువల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అయితే తను అలా డైరెక్ట్గా అడిగితే ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో అడగండి. అలా కాళ్ళు చేతులు ఏమైనా పట్టేసినట్టుగా ఉన్నాయా, కడుపులో ఏమైనా మంటగా ఉందా, బ్రెస్ట్ ఏమైనా టైట్గా ఉందా, నడుము నొప్పిగా ఉందా, తల పట్టేసినట్టు ఉంటే అటువంటి ఫీలింగ్స్ ఉంటే వాళ్ళ సెక్సువల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా ఒకసారి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అటువంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే బాడీని స్ట్రెచ్ చేసే వ్యాయామాలు చేయాలి. ఉదాహరణకి ఏరోబిక్స్ చేయటం కానీ, యోగా చేయటం కానీ, స్కిప్పింగ్ చేయటం కానీ చేస్తే బాడీలో ఉన్న ఒత్తిడి రిలీవ్ అవుతుంది. దాని మూలంగా వాళ్ళలో ఉన్న ఎమోషన్స్, డిజైర్స్ ఇవన్నీ కూడా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయికి ఏ కోణం ఫస్ట్ భార్యాభర్తలు, మీ భార్యాభర్త అంటే అమ్మాయికి తల్లిదండ్రులుగా మీరిద్దరు గొడవలు పడకుండా ఉండటం అనేది అవసరం. మీ ఇద్దరు కూడా మీ పాపతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉండటం అనేది అవసరం. తను ఏదైనా చెప్తూ ఉంటే ఓపికగా వినటం అనేది అవసరం. తన తప్పులు ఎత్తి చూపించడం కాకుండా తను ఏం చెప్పినా కూల్గా వినటం అనేది అవసరం. ఈ వయసులో ఏంటో వాళ్ళు ఫ్రీగా బయట తిరిగే వయసులో ఉంటారు, ఫ్రీగా బయట మాట్లాడుకునే వయసులో ఉంటారు. నా మిస్సెస్ చెప్పినట్టుగా కాస్త ఫ్రీగా బయటకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటే ఇంట్లోనే ఉన్నప్పుడు అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఫ్రెండ్లీగా తన తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులతో చెప్పుకునే అవకాశం వయసు వచ్చిన పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లల్లో పెద్ద పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, సైకలాజికల్ డిజార్డర్స్ ఏమీ రావు. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా తల్లిదండ్రులతో ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందో అప్పుడే ఈ ఫ్రస్ట్రేషన్స్, కోపం, చిరాకు, అసహనం ఉంటుంది. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలి, కానీ పిల్లలకి భయం ఉండకూడదు. ఆ భయం ఉన్నప్పుడు ఆ భయం చివరికి తిరస్కార భావంగా, వ్యతిరేకించే భావంగా మొదలై అది కోపంగా, ద్వేషంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో కొంత పరిశీలన చేసుకోండి. ఇంకో కాలర్ తీసుకున్నాను సార్. బాబురావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. బాబురావు గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్. సార్ మా అబ్బాయి సిఈ చేస్తుండండి. ఐటీసీసీ అయిపోయిందండి. 2 times కూడా ఐటీసీసీలో ఫెయిల్ అయిపోయింది. కుర్రాడు ఏంటంటే ఫస్ట్ ఎంపీసీ చేసేయండి. ఎంపీసీ నుంచి నారాయణ కాలేజీలో, ఎంపీసీ నుంచి సిఏకి వచ్చాడండి. సిఏలో సిపిటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి. ఫస్ట్ సెమిస్టరా? దాంతో ఐటీసీసీ నెక్స్ట్ 2 years కూడా ఫెయిల్ అయిపోతుందండి. అంటే గేమ్స్ ఆడడం వల్ల. మనం చాలా మంచివాడు అండి, బ్యాడ్ హ్యాబిట్స్ అయితే లేవు, చాలా మంచివాడు. వారికి ఎలాగ కోచింగ్ ఇవ్వాలో తెలియట్లేదు మా అబ్బాయికి అండి. నాకు నేను చూసి 10th class నుండి కాల్ డ్రైవర్ అండి. అంటే ఎలా చెప్పాలో తెలియదు బాబుకి. ఏ విధంగా చెప్పాలా, ఏ విధంగా చెప్తే వాళ్ళు పాస్ అవుతారో ఐడియా రావట్లేదండి. వాళ్ళ బాబుకి సిఏ చదివిస్తున్నారు సార్. ఫస్ట్ 2 times అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు 3rd time కూడా చదివిస్తున్నారు. బట్ తను ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంటే అది తను ఇంట్రెస్ట్. సిఏ అనేది చాలా ఉన్నత స్థాయి విద్య అండి. అది వాళ్ళకి ఆసక్తి ఉంటేనే అందులో సక్సెస్ కాగలుగుతారు. తప్పనిసరిగా మ్యాథమెటిక్స్లో అలాగే తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చదవటం, అలాగే ఎక్కువ విషయాల్ని తక్కువ వాక్యాలతో రాయగలగటం, ఇది కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ సిఏ చెబితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారులా ఉంటుంది అనేది నిజమే, కానీ అందులో సక్సెస్ కావటానికి అతనిలో వ్యక్తిగత శ్రద్ధ లేకుండా సాధ్యం కాదు. ఫస్ట్ 2 attemptsలోనూ కూడా అతను ఫెయిల్ అవుతూ వస్తున్నాడంటే అది సరిగ్గా ఆసక్తి చూపించట్లేదు. ఫస్ట్ మీ బాబుకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు బాబు సిఏ చదివితే, సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అయితే బాగానే ఉంటుంది అనేది నిజమే, కానీ అది చదవటానికి కావాల్సిన స్థాయి అతనికి ఉందా లేదా, దానికి అతను మెంటల్గా సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది మన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది బేసిక్ స్టేజ్లో బాగానే వెళ్తారు, తర్వాత ఫైనల్కి వెళ్ళేటప్పటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సిఏ అనేది కంప్లీట్గా మేధోపరమైన అంశం. తప్పనిసరిగా రోజుకి కనీసం 8 to 12 hours ఎఫెక్ట్ పెట్టాలి. తప్పనిసరిగా చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి దానికి తగిన సామర్థ్యాన్ని అతను ప్రదర్శిస్తున్నాడా లేదా, దాని సమయాన్ని అతను ప్రదర్శిస్తున్నాడా లేదా అనేది తప్పనిసరిగా చూడండి. వాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇందులో ఒక కీలకమైన అంశం, దేనినైతే బాబు ప్రయోజనకరంగా భావిస్తాడో దాని మీదే అతనికి ఆసక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో
అప్పుడు దాని మీద అతను కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, అంటే ఏకాగ్రత చూపించగలుగుతాడు. ఎప్పుడైతే ఏకాగ్రత చూపించగలుగుతాడో ఆ విషయాలను అతను అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకోగలిగితే గుర్తుంచుకోగలుగుతాడు. కాబట్టి గుర్తుంచుకుంటేనే పరీక్షలో రాయగలుగుతాడు. అతను పరీక్షలో సక్సెస్ కాలేకపోతున్నాడు అంటే గుర్తుంచుకోలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే దాని మీద ఏకాగ్రత చూపించట్లేదంటే దానికి తగిన ఆసక్తిని చూపించట్లేదంటే తను చదువు యొక్క ప్రయోజనాన్ని అతను సరిగ్గా గుర్తించట్లేదని అర్థం. కాబట్టి బాబుని మాలాంటి కౌన్సిలర్స్ దగ్గర తీసుకువెళ్ళండి. ఎక్కడి నుంచి అన్నారు? విశాఖపట్నం నుంచి కాల్ చేస్తాం. విశాఖపట్నం నుంచి. ఓకే, మేము రాజమండ్రి నెలకి ఒక 4 రోజులు రాజమండ్రిలో ఉంటుంటాం. అవకాశం ఉంటే రాజమండ్రి బాబుని తీసుకొచ్చి కలవండి, లేదా మీ అందుబాటులో ఎవరైనా సైకాలజిస్టులు ఉంటే వాళ్ళని కలిసి కౌన్సిలింగ్ ఇప్పించండి బాబుకి. అతను దానికి తగిన విధంగా ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుంది. ఒకవేళ వేరే సమస్యలు ఉన్నాయా లేవనేది కూడా తెలుస్తుంది. అలాగే చదివే విధానాలు కూడా కొన్ని లోపాలంటే కొంతమంది గంటల తరబడి చదివేస్తుంటారు. గంటల తరబడి చదివేస్తున్నంత మాత్రాన వారికి ఆ విషయాలు గుర్తుండవు. మన మెదడు కంటిన్యూస్గా ఒక విషయాన్ని 45 మినిట్స్ మాత్రమే గుర్తుంచుకోగలుగుతుంది. 45 నిమిషాలు దాటి చదివితే మెదడులోని ఆక్సిజన్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి గ్రహణ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకని 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్. ఈ పద్ధతిలో ఆ విషయం వచ్చేదాకా చదువుకోవాలి. ఆ తర్వాత 7 రోజులకోసారి, 14 రోజులకోసారి, 21 రోజులకోసారి దాన్ని రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్ చేసుకుంటేనే అవి గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. కాబట్టి నేను చెప్పేది దీన్ని BEM ప్రిన్సిపల్ అంటారు. అంటే 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, 45 మినిట్స్ చదవాలి, 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 7 డేస్కి ఒకసారి, 14 డేస్కి ఒకసారి, 21 డేస్కి ఒకసారి అలా రెట్టింపు టైంలో రివిజన్ చేసుకున్నప్పుడు బాబు చదివిన విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతాడు. కాబట్టి దానికి తగిన విధంగా మీ అబ్బాయిని ప్రిపేర్ చేయండి. బాబు దానికి సిద్ధం కాలేదు. అలాగే తన కంటి చూపు సరిగ్గా ఉందా లేదా, వినికిడి శక్తి సరిగ్గా ఉందా లేదా, పోషకాహారాలు సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా, టైంకి నిద్రపోతున్నాడా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తప్పనిసరిగా ఆ వయసులో 6 to 8 అవర్స్ స్లీప్ తప్పనిసరిగా కావాలి. 8 అవర్స్ తప్పనిసరిగా నిద్రపోతే మానసిక శారీరక చైతన్యం బాగా ఉంటుంది. అలాగే పోషకాహారాలు కూడా తగిన విధంగా బాబుకి ఇచ్చినప్పుడు బాగా చదువుకోవాలంటే మానసికంగా శారీరకంగా కూడా అతను ఫిట్గా ఉండాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకో కాల్ తీసుకున్నాం సార్. స్వరూప గారు భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారు. స్వరూప గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడు. మేడం మా బాబు వయసు వచ్చేసి 9 years ఉంటుంది మేడం. ఓకే, స్టడీలో బాగా చదువుతాడు, మా మెమొరీ పవర్ బాగానే ఉంది. వెరీ గుడ్. ఓకే. వాళ్ళ డాడీ చెప్పిన మాట వింటాడు సార్. నేను చెప్తేనేమో పట్టించుకోవట్లేదు, కేర్ చేయట్లేదు. అది ఎలా కంట్రోల్ చేయాలి? డాడీ మాట వింటలేదు. వాళ్ళ డాడీ మాట వింటాడు కానీ మదర్ చెప్తే అంతగా పట్టించుకోడండి సార్ బాబు. ఓకే, వాస్తవానికి దీని వెనకాల పేరెంటింగ్ ప్రాబ్లం ఉంటుందమ్మా. అంటే మీ భర్త మీ గురించి వ్యతిరేకంగా పిల్లల దగ్గర మాట్లాడు, మమ్మీ అంతేరా ఇప్పుడు అలా ఉంటుంది అంటూ మమ్మీని తీసుకట్టుగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. నాన్న మమ్మీ జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న, మమ్మీ చెప్పింది వినాలి నాన్న, జాగ్రత్తగా చెప్పి నీకు కావాల్సిన వండించి తిని నాన్న, నీకేం కావాలో చెప్పు నాన్న అంటూ మమ్మీ గురించి పాజిటివ్గా మాట్లాడాలి. పిల్లల ముందు ఆ అమ్మని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అట్లాగే తన ప్రవర్తన అంటే ఇటు మీ ప్రవర్తన కావచ్చు, మీ భర్త ప్రవర్తన కావచ్చు, పిల్లలకి ఆచరణాత్మకంగా ఆదర్శవంతంగా ఉండే విధంగా తీసుకోవటం అనేది చాలా అవసరంగా ఉంటుంది. అలాగే పిల్లల చేత కావాలని ఒకసారి అబద్ధాలు ఆడించటం, పిల్లల్ని కొన్ని పనులు చేయకూడదంటారు, అలాగే మీరు చేసేస్తుంటారు. పిల్లలు కొన్ని రకాలుగా మాట్లాడకూడదంటారు, మీరు అలాగే మాట్లాడేస్తుంటారు. పిల్లల్ని ఏ విధంగా ఉండకూడదని చెప్తారో అదేవిధంగా మీరు మాట్లాడుతూ మీరు చేస్తూ కోప్పడకూడదు, తిట్టుకోకూడదు అంటూ మీరే కోప్పడిపోతూ మీరే తిట్టుకుంటూ అలా ఉన్నప్పుడు పిల్లల్లో ఒక వ్యతిరేక భావన ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే తప్పనిసరిగా మీ భర్త మీ పట్ల మీతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని పిల్లలకి తెలియజేయటం అనేది చాలా తప్పనిసరి అంశం. అలాగే ఇంకా వేరే కారణాలు ఏదైనా ఉన్నాయేమో కూడా పరిశీలన చేయాలి. మీరు అంటే భద్రాచలం అన్నారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయి ఉండొచ్చు. ఇక్కడ డాక్టర్ వీరభద్రం గారు సైకాలజిస్ట్ ఉంటారు. ఆయన ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన వీరభద్ర గురూజీగా కూడా చాలా పేరు, ఆయన ప్రవచనాలు కూడా చెప్తుంటారు. ఆయన ఒకసారి కలవండి తప్పనిసరిగా. సత్సంగం పేరుతో ఆయన నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. మీ బాబుని మీ హస్బెండ్ని కూడా తీసుకుని ఒకసారి ఆయన కలవండి. తప్పనిసరిగా మీ బాబులో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆయన పేరు డాక్టర్ జి వీరభద్రం గారు. ఆయన వీరభద్ర గురూజీ అని కూడా ఆయనకి చాలా పేరు, చాలా చక్కటి వ్యక్తి. ఆయన కలవండి. ఓకే,
ఓకే సార్, అయితే ఈ సమయంలో ఈ లాక్డౌన్ సమయంలో మనం చూస్తూ ఉన్నాం, విడతల వారీగా పెంచుతూనే ఉన్నారు. అయితే 17 తర్వాత కూడా ఏమవుతుందో తెలియదు. అయితే ఈ టైంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మగవారికి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అవ్వచ్చు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకే ఉంటాయి. ఈవెన్ వైఫ్ కన్నా కూడా ఎక్కువ హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే టెక్నాలజీని అందుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. టెక్నాలజీని అందుకున్న వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేసేసుకుంటున్నారు. ఓకే, అలాగే ముందుగానే ఆర్డర్స్ బుక్ చేసుకోవటం, అవసరమైతే కొన్ని రాయితీలు ఇవ్వటం, ఇదంతా చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అయితే టెక్నాలజీ పట్ల అవగాహన లేకుండా దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు నుంచి ఇంటి పరంగా కొన్ని కుల వృత్తులు, కొన్ని క్రాఫ్ట్స్ తయారు చేయటం, అలా ఇంట్లో నుండి తయారు చేయగలిగే వస్తువులు, కొన్ని పదార్థాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉండి తయారు చేసుకుని ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశాలు ఏమున్నాయో వాటి పట్ల కొంచెం దృష్టి పెట్టాలి. ఓకే, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి రిలేషన్స్ పెంపొందించుకుంటూ తోటి వాళ్ళతో తగిన సహాయాన్ని మనం అందుకోగలుగుతూ ఉండటం అనేది కూడా ఇక్కడ చాలా అవసరంగా ఉంటుంటుంది. ఇక్కడ ఏంటంటే కొంత ఇబ్బంది అనేది ఉంది, ఇబ్బంది లేకపోవటం అనేది ఉండదు, తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో మనం పుట్టి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు పడ్డాం. ఓకే, చాలా 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 ఇబ్బందులు పడ్డాం. అన్నిటిని కూడా అధిగమించుకుంటూ వచ్చాం. మన కళ్ళ ముందే జస్ట్ కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక తాపీ పని చేసుకునే వ్యక్తి బిల్డర్గా మారిపోయిన వాళ్ళని మనం చూసాం. ఓకే, అలాగే ఒక కూలి పని చేస్తూ క్రమేపీ మేస్త్రిగా మారి 20-30 మందితో తనే ఒక టీంని మెయింటైన్ చేసి మెన్ పవర్ సప్లై చేసే వ్యక్తిగా మారిపోవడం అనేది మనం చూసాం. అట్లా అవకాశాలు ఏమున్నాయనేది స్టడీ చేసుకోవాలి. ఓకే, దీనికి ఇది కష్టమా అంటే కష్టమే, కానీ దీన్ని అధిగమించడం అయితే పెద్ద కష్టం కాదు. ఓకే, మనం జీవించంటూ ఉంటే మనం ఏదైనా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఎవరు చేయగలిగే పనులు వాళ్ళు చేస్తూ ఉండటం అనేది ఇక్కడ ఒక కీలకమైన అంశం. మనం చూస్తుంటాం, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆర్థిక ఇబ్బందుల మూలంగా నగరాలకు చదువుకోవడానికి వస్తుంటారు, హాస్టల్ బిల్లు కట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, హోమ్ ట్యూషన్స్ చెప్తుంటారు. ఓకే, అలా పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. కొంతమంది ఉదయాన్నే న్యూస్ పేపర్ వేస్తుంటారు. అలాగే డోర్ టు డోర్ మార్కెటింగ్, సెలవు రోజుని డోర్ టు డోర్ మార్కెటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుని అపార్ట్మెంట్కి వెళ్ళి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ టు ఫ్లాట్ తిరిగితే ఒక 15-20 వస్తువులు అమ్మేయగలుగుతుంటాడు. ఇట్లా లాక్డౌన్ అనంతరం బతకడానికి ఉండే అవకాశాలు ఏంటి, మనకున్న సమయం ఎంత, ఈ సమయంలో ఉన్న లోటుపాట్లు తీర్చిదిద్దుకోవటం ఎట్లాగా, వీటి మీద కొంత అవగాహనని పెంపొందించుకోవటం అనేది అవసరం అవుతుంటుంది. అలాగే తమకున్న కష్టాలని, నష్టాలని, ఇబ్బందుల్ని తమకున్న ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా, అంటే విఆర్ఓలు, వీడిఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయటం అనేది అవసరం అవుతూ ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంత స్థాయిలో అయితే వార్డు మెంబర్స్ ఉంటారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు పంచాయతీ సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీ వీళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా ప్రభుత్వ పరంగా ఉండే అవకాశాలని తప్ప వినియోగించగలరు. ఇప్పటికి కూడా చాలామందికి ప్రభుత్వం ఇచ్చే పథకాలు చాలామందికి తెలియవు, చాలామందికి పింఛన్లు వస్తాయనే విషయం చాలామందికి తెలియదు, తీసుకోవటం చాలామందికి తెలియదు. ఇంతకాలం అది మనకి ఇంతులే, అది మనకు అవసరం ఏంట్లా అనుకున్నాయని ఇప్పుడే బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, అలాగే ఇంట్లో ఉన్న వాటితోటి తాము ఏమైనా కొత్త కొత్త వస్తువులు ఏమైనా తయారు చేయగలుగుతూ ఉంటారా, ఏదైనా చేసే అవకాశం ఏదైనా ఉందా అనేది ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి కలిసి చేసే పనుల్ని చేసుకుంటూ లాక్డౌన్ అనంతరం బతకడానికి అవసరం సోర్సెస్ని, ఓకే, అలాగే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసే అవకాశాలు ఏమున్నాయి అన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చదువుకునే పుట్టి పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల మీద ఆధారపడిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురైనప్పుడు ఇరు పొరుగు వాళ్ళ ద్వారా వీళ్ళు కొంత సర్వైవ్ అయ్యి ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పంటలు నాశనం అయిపోయినప్పుడు, చేతిగా అందుకొస్తుందన్న పంట నాశనం అయిపోయినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగే వాళ్ళని మనం చాలామంది చూసాం. ఓకే, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు బలహీనులు. ఓకే, అదే లాస్ వచ్చిన వాళ్ళు తర్వాత మరింత జాగ్రత్త పడి ఎక్కడ పొరపాటు జరిగినాయో చూసుకుంటూ జాగ్రత్త పడి నెక్స్ట్ పోయిన పంటతో పాటు మరిన్ని ఎక్కువ రేట్లు పండించుకున్న వాళ్ళని మనం చాలామందిని చూసాం. ఓకే, నాకు ఎప్పటికీ గుర్తు, మా చిన్నప్పుడు మా నాన్నగారు వరి వ్యవసాయం చుట్టుపక్కల వాళ్ళు 40-50 బస్తాలు వస్తే మా నాన్నగారు 100 బస్తాలు వచ్చే విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఓకే, దానికోసం ఆయన ఏం చేసేవారంటే ఆయన అప్పట్లో చదువుకోకపోయినా వ్యవసాయ పరిశోధన కేంద్రంకి వెళ్ళి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని వాళ్ళ సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఉండేవారు. కాబట్టి మనం ఏ రంగంలో అయితే ఉన్నామో, ఏ పనులు అయితే చేస్తున్నామో ఆ రంగానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్లు తీసుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ ఉత్పాదకతను పొందే విధంగా
తగిన ఆలోచనలు చేస్తూ జాగ్రత్త పడటం అనేది అవసరం. ఈ సందర్భంలో మీకు కమ్యూనికేషన్ వాడుకోమని చెప్తున్నాను. అయితే భయపడకండి, మీరు కేవలం మీ దగ్గర ఉన్న వనరుల్ని కేవలం ఆహార పానీయాలు తీసుకోవటానికి, జీవించి ఉండటానికి మాత్రమే ఖర్చు పెట్టండి తప్ప లగ్జరీస్ కానీ, అంటే ఇప్పుడు కొత్త కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఓకే, కాస్మెటిక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా పౌడర్లు లిప్స్టిక్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఓకే. తప్ప తినటానికి మాత్రమే అవసరమైన వాటి మాత్రమే ఖర్చు పెడుతూ దీన్ని ముందుకు గంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సమస్య నుంచి మేము బయటపడతాం, మెల్లగా మామూలు స్థితికి చేరుకోగలుగుతాం. ఇంకో కాల్ తీసుకున్నాం సార్. లలిత గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. లలిత గారు నమస్తే అండి డాక్టర్. నమస్తే, మాట్లాడు. మా నాన్నగారి పైన వయసు 65 years అండి. కొంచెం లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి బిజినెస్లు అవి అన్నీ ఆగిపోవడం, కంపెనీలో స్ట్రక్ అయిపోయింది, నా ట్రాన్స్లో ఉండిపోయింది. కొంచెం టెన్షన్ పడ్డాం, మనం ఎలా బతుకుతాము ఆ టైప్లో. వీటిని ఎలా చేయాలి? హలో హలో లలిత గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మా నాన్నమ్మ గారి తల్లి వయసు 65 years అండి. కొంచెం ఈ లాక్డౌన్ పరిస్థితుల వల్ల అన్నీ స్ట్రక్ అయిపోయినాయి, మనీ అంతా బిజినెస్లన్నీ అలా స్ట్రక్ అయిపోయినాయి. వీటి వల్ల కొంచెం టెన్షన్ అది పడుతున్నారండి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఆవిడకి మళ్ళీ నార్మల్ అవుతుంది అని? అమ్మ, ఇప్పుడు ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో ఒక ప్రాంతానికి సంబంధించిందో సమస్య కాదు, ఇది ప్రపంచం మొత్తం అనుభవిస్తున్న సమస్య. ఇప్పుడు ఒకసారి గోదావరి జిల్లాల్లో గండ్లు పడి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం మునిగిపోయినాయి, మొత్తం పంటలన్నీ కొట్టుకుపోయినాయి, మొత్తం ఫైనాన్షియర్స్ ఏంటి వీళ్ళందరూ ఏంటి మొత్తం డిస్టర్బ్ అయిన పరిస్థితి ఉంది. అయినా దాని యొక్క ఎఫెక్ట్ 2-3 నెలలు వరకు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ మెల్లగా అందరూ మెల్లగా తిరిగి కోలుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పటికీ ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోదు. ఇప్పుడు ఏంటంటే జీవన మరణ సమస్యలాగా కరోనా ఇప్పుడు వచ్చి పడింది. ఇప్పుడు లాభ నష్టాలకు సంబంధించో ఆర్థిక స్థితిగతులకు సంబంధించిందో విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ మనం జీవించి ఉండటం అనేది ఇప్పుడు విషయం. జీవించి ఉండటానికి ఒక సమస్య ఏర్పడింది కాబట్టి జీవించి ఉండటం కోసమే ఈ కట్టడి అనేది, లాక్డౌన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డబ్బులు స్టక్అప్ అయిపోయినాయి, లేకపోతే ఎక్కడే ఉండిపోయినాయి. మొత్తానికి ఉన్నాయి కదా, ఏం అయిపోలేదు కదా, అవి అంటే పోవటం అనేది ఏం జరగలేదు కదా, పంట కొట్టుకుపోవటం లేకపోతే తగిలడిపోవటం ఏది అవ్వలేదు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి. కొంత అంటే ఎదుగుదల అనేది కొంత ఆలస్యం అవుతుంది, అంటే ఉత్పాదక శక్తి అనేది మందగిస్తుంది తప్ప మొత్తం పోయే అవకాశం ఏమి ఉండదు. 100 రూపాయలు లాభం వస్తుంది అనుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి ఆర్థిక మందగమనం ఉంటుందే తప్ప మొత్తం సర్వనాశనం అయిపోవటం అనేది ఏం జరగదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారులాగే ఉన్న చాలామంది ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అవి చెప్పండి. ఈ సమస్య నువ్వే కాదు నాన్న, చాలామంది ఉన్నారు, అందరూ ఎలాగైతే ఉండగలుగుతున్నారో మనం అలాగే ఉండగలుగుతాం. కాబట్టి డబ్బులు స్టక్అప్ అయిపోయిన ఇవన్నీ కూడా ఆగినాయే తప్ప మొత్తం రాకుండా పోలేదు కదా అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి లోన్ తీసుకుంటాం, పంట నష్టం వస్తుంది, ఓకే, తర్వాత బ్యాంకుని మనం బతిమాలుకుంటాం, కొంత తక్కువ ఇంట్రెస్ట్ తోటి దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. తర్వాత పంటల్లో మన లాభాలు వచ్చినట్టు వాటి తీర్చుకుంటూ ఉంటాం. ఆ మేరకు ప్రభుత్వం ఆదుకోవడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి ముందు ధైర్యంగా ఉండండి. ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. భయపడితే ఆలోచించకుండా చేస్తుంది, ప్రగతి నిరోధకంగా తయారవుతుంది. కాబట్టి ధైర్యంతో ఉండండి. నేను జీవించి ఉంటే నాకున్న శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో, నైపుణ్యాలతో, అవగాహనతో ఈ సమస్యను నేను అధిగమిస్తూ ముందుకెళ్ళగలను. ఏమీ లేని స్థితి నుంచి నేను ఏదేదో మెట్లెక్కుతూ వచ్చాను, ఏదో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాను. కాబట్టి నా స్థాయిని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఏమీ లేని స్థితి నుంచే నేను ఈ స్థితికి వచ్చాను కాబట్టి ఉన్న స్థితిని కాపాడుకోగలను అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయనకి కలిగించే విధంగా మీరు మాట్లాడండి. అటువంటి ఉదాహరణల్ని మీ తండ్రికి చెప్పే ప్రయత్నం చేయండి. మీ తండ్రి స్థాయిలో ఉన్న ఇతరులు ఎలా వ్యవహరిస్తున్నారో ఆయన చెప్తూ ఆయనకి ధైర్యం కలిగించదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ధైర్యంగా ఉంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, నైపుణ్యాలని సక్రమంగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, నైపుణ్యాలతో తిరిగి ఇనుమడించిన ఉత్సాహంతో ఆయన యొక్క ఉత్పాదక శక్తిని, నైపుణ్యాన్ని, మేధాశక్తిని ఉపయోగించుకుని మరి గొప్ప పనులు చేసి వాటన్నిటిని కూడా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చోట కామయ్యే తప్ప ఇది పులి స్టాప్ కాదని గుర్తుంచుకోండి. ఇంకో కాలర్ చూద్దాం సార్. అరుణ గారు తాడిపత్రి నుంచి కాల్ చేస్తున్నారు. అరుణ గారు మేడం నమస్తే అండి, మాట్లాడండి. మేడం సరే మేడం. హలో హలో, చెప్పండి అమ్మా. సార్, నేను ఇక్కడ తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నాను సార్.
ఇక్కడ అసలు సార్ వాళ్ళు ఇచ్చే కూరగాయలు సుద్దా ఏమి డబ్బులు కానీ ఏమీ కానీ మాకు అందడం లేదు సార్. ఇక్కడ బేల్దారి పని పోయి పని చేసుకునే వాళ్ళం సార్ మేము. ఎక్కడమ్మా, ఏ ఊరమ్మా మీది? కనీసం పని కాదు కదా, ఇంట్లో జరగడానికి కూడా ఇబ్బంది ఉంది సార్. ఇది మాకైతే లాక్డౌన్. తాడిపత్రి కర్నూలు జిల్లా అంతే కదమ్మా? అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా. హలో, కాల్ కట్ అయింది సార్. అమ్మా మీరేం చేస్తారంటే, ఇప్పుడు వాస్తవానికి నేను గత 2 రోజులుగా ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నా, మా దగ్గర నుండి ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి, మా దగ్గర నుండి కూరగాయలు ఉన్నాయి, ఓకే కాబట్టి ఎక్కడ కావాలో చెప్పండి అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు కొంత మీకు తెలిసిన వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో ఏ ప్రాంతంలో అయితే ఆ ఇబ్బంది ఉందో అది పోస్ట్ చేయించండి. ఓకే, 104 కూడా ఫోన్ చేస్తే ఇస్తున్నారు. అట్లాగే 104 ఒక ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి చెప్పండి. ఈరోజు ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చాలామంది దాతలు చేస్తున్నారు. మా 99 టీవీ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మేరకు ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్స్ అందివ్వటాలు, శానిటైజర్స్ అందివ్వటాలు, అన్ని మాస్కులు అందివ్వటాలు కూడా చేస్తున్నాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి స్వయంగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే ఏర్పాటుని మా ఛానల్ హెడ్ ఆనంద్ గారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ప్రాంతంలో కూడా జరిగే విధంగా చేద్దాం. లైన్లోకి ఉంటే ఒకసారి మీ అడ్రస్ అది ఒకసారి మరలా చెప్పండి. ఉన్నారా లేరా? కట్ అయిపోయింది సార్ కాల్. ఓకే, కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో మీ పరిస్థితిని పోస్ట్ చేయండి. వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టండి. తప్పనిసరిగా మీ సమస్య కొన్ని గంటల్లోనే పరిష్కారం అవుతుందమ్మా. ఓకే మేడం, చివరిగా భార్యాభర్తలకి మీరు ఏం చెప్తారు ఈ లాక్డౌన్ సమయంలో? లాక్డౌన్ అనేది భార్యాభర్తలకే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని కూడా ధైర్యంగా ఉండేలా చేయగలిగితే మటుకు దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేశారు. ఎన్నో సమస్యలు, అప్పుడు మీకు ఏమీ లేకపోయినా సరే మీరు కష్టపడి పైకి వచ్చిన సందర్భాలు కూడా మీకు ఎన్నో ఉండొచ్చు. వాటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ఈరోజు నిలబడ్డారంటే అది మీ ఇద్దరి ప్రోద్బలము, మీ ఇద్దరి సహకారంతోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా అరే సమస్యలు వస్తే వచ్చేలే, ఇంతకుముందు మేము ఎదుర్కోలేదా, ఇంతకుముందు ధైర్యంగా ఉన్నాం కదా, ఇంతకుముందు డబ్బు లేకపోయినా సరే మళ్ళీ కష్టపడి సంపాదించుకున్నాం కదా అనే ఆలోచనలతోటి ఆ మునుపటి ధైర్యాన్ని, శక్తిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని దాన్ని మళ్ళీ బయటకు తీసి ఈ 17 days కూడా ఇంకా హ్యాపీగా ఉంటాను, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను, ఒకరికొకరు భరోసా ఇచ్చుకొని భద్రత ఇచ్చుకుంటూ ఒకరికొకరు బలహీనతలు కాకుండా, భారంగా కాకుండా బలంగా తయారవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరిద్దరూ బలంగా ఉన్నారో మీ పిల్లలు కూడా మరింత హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటే మీ చుట్టూ ఉన్న సమాజం కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భార్యాభర్తలకి ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలిగితే మరింత బాగా ముందుకెళ్ళచ్చు, మరింత బాగా హ్యాపీగా బ్రతకచ్చు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక్కళ్ళే జాబ్ చేస్తూ ఉండొచ్చు, తర్వాత ఇద్దరు కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే భార్య కూడా ఏదైనా బయటికి వెళ్ళి చేసి సహకారం అందివ్వండి. భర్తగా ఎప్పుడైతే మీ భార్యకి మీ సహకారం అందించారో తను కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి ఎన్నో చేసుకోవడానికి, ఇందా కమలాకర్ గారు చెప్పినట్టు ఎన్నో చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా నేను మరింత హ్యాపీగా ముందుకెళ్తాను, ఇప్పుడు డబ్బులు పోయినా పర్వాలేదు, ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా ఏదో ఉన్న దాంట్లో తింటూ మరింత హ్యాపీగా ముందుకెళ్తూ ఈ లాక్డౌన్ రోజులో హ్యాపీగా గడిపేసి తర్వాత ఆ శక్తిని అంతా ఉపయోగించుకొని మరింత బాగా సంపాదించుకుంటాననే ధైర్యంతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మీకోసం లైఫ్ కోచ్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.